వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మన యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కొన్ని పారామీటర్స్ అనేది చూసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు. మెయిన్గా అందులో ఈ స్టార్ రేటింగ్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి. అసలు ఈ స్టార్ రేటింగ్స్ని మనం ఎంతవరకు నమ్మచ్చా నమ్మకూడదా? మరి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే లాభాలు ఎంతవరకు ఉంటాయి? మరి ఈ స్టార్ రేటింగ్ల గురించే ఈరోజు మన టాపిక్ అనమాట. మరి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ, ఎవరైతే స్టార్ మార్కులు చూసి మరి అయితే వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ సెట్ అయ్యేదన్నమాట. మరి దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. సార్, ఈ స్టార్ రేటింగ్స్ మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తూ ఉంటారు. అసలు ఎవరెవరు ఈ ట్రాప్లో పడుతుంటారు సార్? సో ఫస్ట్ ఈ స్టార్ రేటింగ్ ఏంది అనేది ఒకసారి మనం చూసుకుందామండి. ఓకే. సో ఈ స్టార్ రేటింగ్ ఏంది అంటే మనకి జనరల్గా కార్పొరేషన్ అంటే ఆఫీసెస్లో ఇవ్వడం కానీ, లేకపోతే మన మూవీస్కి రివ్యూస్ ఇచ్చినట్లుగా మ్యూచువల్ ఫండ్స్కి కూడా స్టార్ రేటింగ్ ఇస్తారనమాట. సో దీంట్లో ట్రాప్లో మీరు అడిగినట్లు ఎవరెవరు పడతారు అంటే, ఎక్కువ ఎవరైతే ఇంటర్నెట్లో గూగుల్లో బెస్ట్ ఫండ్స్ ఏవి ఉన్నాయి, టాప్ ఫండ్స్ ఏమైనా సెర్చ్ చేసే వాళ్ళే ఈ ట్రాప్లో పడతారు. ఓకే. సో ఈ స్టార్ రేటింగ్స్ ఎవరు ఇస్తారు అంటే, కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. అంటే కొన్ని రెప్యూటెడ్ ఏజెన్సీస్ ఉన్నాయి, కొన్ని అంత క్రెడిబిలిటీ లేని ఏజెన్సీస్ కూడా ఉన్నాయి ఓకే ఇంటర్నెట్లో. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, మనకున్న ఫండ్స్ అన్ని తీసుకొని ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, అన్ని టైప్స్ ఆఫ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎన్ని ఫండ్స్ ఉంటే అన్ని ఫండ్స్, అన్ని కేటగిరీస్, అక్రాస్ ఆల్ కేటగిరీస్కి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. 5/5 3 స్టార్, 2 స్టార్, 1 స్టార్, నో స్టార్స్, 5 స్టార్, 4.5 స్టార్, ఇట్లా కంటిన్యూస్గా రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. సో యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్గా మన క్లయింట్స్ కానీ మన వ్యూవర్స్ కానీ ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, స్టార్ రేటింగ్ ఇచ్చేది పాస్ట్ పర్ఫార్మెన్స్ బేసెస్గా ఇస్తారు. అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఎట్లా పర్ఫామ్ అయింది, లాస్ట్ 2 ఇయర్స్ ఎట్లా పర్ఫామ్ అయింది, లాస్ట్ సింగిల్ ఇయర్లో ఎంత పర్ఫామ్ అయింది, అది మాత్రం కన్సిడర్ చేసి స్టార్ రేటింగ్ అనేది ఇస్తారు. ఓకే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఏ ప్లాట్ఫామ్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ని చూస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఒక ఫండ్ ఉంది, ఎక్స్ ఫండ్, దాని పేరు చెప్పాను, ఎక్స్ ఫండ్ అనుకుందాం. ఎక్స్ ఫండ్ అని మీరు ఒక 3 ప్లాట్ఫామ్స్లో తీసుకుంటే 3 ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ రేటింగ్ ఇస్తుంది. సో మీరు ఏ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అదే ఫస్ట్. సెకండ్ థింగ్, స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్స్ తీసుకుందాం, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మేము రీసెర్చ్ చేసాము, చాలామంది కూడా చేస్తారు అడ్వైజర్స్, వాళ్ళు కూడా చేసి చెప్పింది ఇదే. ఈ ఇయర్ టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ కానీ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్ నెక్స్ట్ ఇయర్ విల్ బి ద లీస్ట్ స్టార్. ఓకే. నో స్టార్ కూడా ఉంటాయి చాలామంది. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే స్టార్ రేటింగ్స్ అనేవి పెరుగుతాయో అక్కడ నెట్ ఇన్ఫ్లోస్ పెరుగుతాయి. ఓకే. అంటే మనలాగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే నెట్లో చూసి, అంటే దాని గురించి అవేర్నెస్ తెలుసుకొని దాంట్లో ఎక్కువ మంది పంపింగ్ చేస్తారు అమౌంట్ని. పంపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ లిక్విడ్ ఆ క్యాష్ ఏదైతే కొత్త ఇన్ఫ్లో వచ్చిందో దాన్ని మళ్ళీ కొత్త స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫండ్ మేనేజర్స్. సో దానికి ఒక ప్రాసెస్, ఒక టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఎప్పుడైనా రిటర్న్స్ చూసుకుంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం, కానీ ఎవ్రీ ఇయర్ పర్సెంటేజ్ అంటే ఎప్పుడు చూడం. సో ఈ ఇయర్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ ఉందంటే నెక్స్ట్ ఇయర్ అంతే ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే. సో మీరు 5 స్టార్ రేటింగ్ చూస్తున్నారంటే అది లాస్ట్ ఇయర్ది, ఈ ఇయర్ అంతే పర్సెంటేజ్ వస్తుంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. అది ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైతే మనకి ఈ ప్లాట్ఫామ్స్లో మనం కంపేర్ చేస్తుంటాం కదా, ప్రతి ప్లాట్ఫామ్కి ఒక హిడెన్ అజెండా ఉంటుంది. సో ఈ రోజు నేను ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అనుకున్నాం, ఇన్వెస్ట్మెంట్స్కి కానీ బ్రోకరేజ్కి కానీ. మొత్తం ఒక 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. నాకు కొన్ని కంపెనీస్ నుంచి స్పాన్సర్షిప్ వస్తుంది. ఓకే. స్పాన్సర్షిప్ వచ్చిన వాళ్ళకే ఎక్కువ రేటింగ్స్ ఇస్తాను నేను. సో మీరు ఆ రేటింగ్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రిస్క్ తీసుకునేది రిటైల్ ఇన్వెస్టర్సే. అంటే మనలాగా జనరల్గా ఇంటర్నెట్లో చూసుకొని స్టార్ రేటింగ్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే లాస్ అవుతారు. ఓకే. అట్లా. అండ్ దాని తర్వాత మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఎవరైనా కానీ నాలాంటి వాళ్ళు వర్క్ చేసుకుంటుంటాము, జాబ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇన్వెస్ట్మెంట్ మీరు చెప్పిన వీడియోస్ని తగ్గట్టు, సో ఓకే మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ మేము చేసేది ఏంటంటే, గూగుల్లోకి వెళ్ళిపోయి ద టాప్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి కొట్టగానే ఆ రేటింగ్ని బట్టి వాళ్ళు కూడా చూపించేస్తుంటారు. వెంటనే మనము కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఆ సినిమా రేటింగ్ని బట్టి మనం ఎలా వెళ్తుంటామో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఆ ట్రాప్లో పడిపోతుంటారు. సో యూజువల్గా ఇలా మిస్లీడింగ్ అనేది కూడా ఎందుకు జరుగుతుంది
జరుగుతూ ఉంటుంది? సో అంటే మిస్లీడింగ్ అంటే ఇట్స్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ థింగ్ అండి. ఫస్ట్ థింగ్ మార్కెటింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే అసలు మనకి ఆ ఫండ్ అంత స్పాన్సర్ అవుతుందని చాలామందికి తెలియదు. అంటే ఒక 2-3 months కింద ఒక ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఎక్కడ చూసినా అదే కనిపించేది మనకి. మేము యాజ్ అన్ అడ్వైజర్గా చూసినా కానీ, క్లయింట్ చూసినా కానీ దానికి రిలేటెడే మార్కెటింగ్ క్యాంపెయిన్ నడుస్తుండే అనమాట మార్కెట్లో. సో మేము ఈవెంట్స్కి వెళ్ళినా కూడా అదే కనిపించేది, అట్ ద సేమ్ టైం మీటింగ్స్ అయినా అదే కనిపించేది, అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్స్లో కూడా అదే కనిపించేది. అంటే పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటాం, హెవీలీ పబ్లిసిటీ చేసాడు. అంటే హెవీగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మంచి పర్ఫామ్ చేసేటివి ఎప్పుడు పబ్లిసిటీకి అమౌంట్ స్పెండ్ చేయరు వాళ్ళు. మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ఎక్కువ న్యూస్లో కనిపిస్తుందంటే ఆ ఫండ్కి దూరం ఉండాలి మనం. ఓకే. సో ఇదే విషయం నేను స్మాల్ క్యాప్ రిలేటెడ్గా చెప్పాను 6 months బ్యాక్. స్మాల్ క్యాప్స్ 30%, 40% ఇస్తున్నాయి, ఇంకా ఎక్కువ ఇస్తాయి అని చెప్పేసి హైలీ రిస్క్ ఉన్న ఫండ్స్లలో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు అవి నెగిటివ్స్లో వెళ్తున్నాయి మొత్తం. సో ఎప్పుడైనా సరే మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి. అండ్ రేటింగ్స్ని ఎందుకు నమ్మొద్దు అని ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను అంటే, ఇప్పుడు ఒక ఫండ్కి 3 star రేటింగ్ ఇచ్చిండొచ్చు, కానీ మీ ఎంట్రీ పాయింట్ ఎప్పుడు అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే ఎన్ఏవి మూమెంట్ 10% డౌన్లో ఉండొచ్చు, 5% అప్లో ఉండొచ్చు, లేకపోతే 20% డౌన్లో ఉండొచ్చు. కానీ ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఆ రేటింగ్ ఇచ్చిన ఏజెన్సీకి తెలియదు కదా. సో ఇప్పుడు సపోజ్ ఒక 2 months బ్యాక్, ఒక 1 month బ్యాక్ 5%, 10% మార్కెట్ నెగిటివ్లో ఉండే. నెగిటివ్లో ఉన్నప్పుడు మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి, వితిన్ 3-4 months మీకు పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్. ఓకే. కానీ ఎప్పుడైతే రికవర్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే రేటింగ్స్ని అంత బ్లైండ్గా నమ్మొద్దు. ఓకే. అంటే అలాగే ఈ రేటింగ్స్ విషయంలో ఇన్వెస్టర్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి? ఇదే అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏదైతే ఫండ్ ఎక్కువ కనిపిస్తుంది, ఏదైతే ఒక పర్టికులర్ సెక్టార్ కనిపిస్తుంది, లేకపోతే ఒక కంపెనీ ప్రమోట్ చేసిన ఫండ్ని మనం బ్లైండ్గా వెళ్ళడమే ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్లండర్ అనమాట. ఎందుకంటే ఒక్క ఫండ్తో మీకు మిరాకిల్స్ ఏం జరగవు, ఒక్క ఇన్వెస్ట్మెంట్తో మీకు మిరాకిల్స్ ఏం జరగవు. ఒక ఎస్ఐపితో, ఒక 500 rupees ఎస్ఐపితో, ఒక 5000 ఎస్ఐపిస్తో మనకి ఏం జరగదు. ఓకే. కానీ లాంగ్ రన్లో జరుగుతుంది. కానీ మీకు ఇమీడియట్గా రావాలి అంటే కార్పస్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువగా ఉండాలి, అట్ ద సేమ్ టైం డైవర్సిఫికేషన్ కూడా ఉండాలి. అంటే ఫర్ సపోజ్ ఒక 20,000, 25,000 ఎస్ఐపి ఉందనుకోండి, 5,000 ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మీరు రేటింగ్స్ చూడడము ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ మళ్ళీ. ఓకే. నేను ఏం చేయను, ఒక 5,000 rupees ఎస్ఐపి చేయాలి, నాకు బెస్ట్ రేటింగ్ ఉన్న ఫండ్ కావాలి అనుకుంటే అది వర్కౌట్ కాదనమాట. సో ఎందుకు అంటే మీకు ఒక 25,000 rupees ఉంది, దాన్ని మీరు ఎవ్రీ మంత్ సేవ్ చేయాలనుకుంటున్నారు. నేను యాజ్ అన్ అడ్వైజర్ నేనేం చెప్తాను, మీరు దాన్ని స్ప్లిట్ చేయండి. 10,000, 10,000, 5,000 స్ప్లిట్ చేయండి. 5,000 డెట్ ఫండ్లో చేయండి ఎస్ఐపి. ఈక్విటీ ఫండ్ కూడా అవసరం లేదు, డెట్ ఫండ్లో చేయండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ 5,000 లెక్కలు విత్డ్రాల్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఉన్న 10,000 లెక్కలు విత్డ్రాల్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఉంటే లాస్ట్ 10,000 ఉంటాయి కదా, దానికెళ్ళి విత్డ్రాల్ చేసుకోండి. అంతేగాని 25,000 తీసుకెళ్ళిపోయి ఒక కంప్లీట్ హైలీ అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడము, ఇది కరెక్ట్ కాదు. ఓకే. అట్లా. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, లేకపోతే ఈ స్టార్ రేటింగ్స్ గురించి మీరు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నోసార్లు వీడియోలో మనం చూసాం. కానీ దీనికి సంబంధించి, రేటింగ్కి సంబంధించి ఏదైనా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా మీరు? అదే అండి, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్స్కి రిలేటెడ్ మనం చాలా మంది చూస్తున్నాం కదా, పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అనేది చూస్తున్నాం కదా. 2013 నుంచి 2018 వరకు చాలా స్మాల్ క్యాప్స్లో నెట్ రిటర్న్స్ 0 కూడా ఉన్నాయి, నెట్ రిటర్న్స్. ఓకే. కానీ 2019 తర్వాత పోస్ట్ కోవిడ్ అదే ఫండ్స్లలో 40% రిటర్న్స్ ఇచ్చినాయి ఎవ్రీ ఇయర్. ఇక్కడ రాలేదు కానీ అక్కడ మాత్రం వచ్చేసి. కానీ ఎవరు లాభపడ్డారు అంటే 2013లో ఎంట్రీ అయ్యి 2024లో ఎగ్జిట్ అయిన వాళ్ళే లాభం పొందారు. కానీ ఈ డిఫరెన్స్ చూసారా, 4 years ఉందా, 2019 నుంచి 4 years ఆర్ 5 years, 2018 నుంచి 2024 కానీ 23 కానీ, ఆ పీరియడ్ అని చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఒక అడ్వైజర్ తప్పితే ఎవరు చెప్పారు మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండండి అని. ఓకే. చాలామంది ఏం చేస్తారు, 2013లో ఎంట్రీ అయ్యి 2018లో ఇది నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది లేకపోతే వేస్ట్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. కానీ ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంతా పోగొట్టుకున్నట్లే వాళ్ళు. కానీ ఇంకా అడిషనల్ ఒక 2-3 years వాళ్ళు కంటిన్యూ ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఒక పెద్ద జాక్పాట్ అవుతుండే వాళ్ళకి. ఓకే. అట్లా అక్కడ అడ్వైజర్ రోల్ అనేది కూడా కీ రోల్, చాలా ఇంపార్టెంట్. అడ్వైజర్ రోల్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఇంపార్టెంట్. అందరు అనుకుంటారు 500 rupees కదా, 1000 rupees కదా, మనమే చేయొచ్చు అనుకుంటారు. కానీ ఒక అడ్వైజర్ ఏం చేయగలుగుతాడు అంటే 1000 rupees ఇన్వెస్ట్మెంట్ చేయించే దగ్గర 2000 rupees ఇన్వెస్ట్ చేయగలుగుతాడు పుష్ చేసి. అతనికి లాభం ఏముంటుంది దాంట్లో, 1000 rupeesలో నథింగ్, నెగ్లిజిబుల్ ఉంటుంది.
కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు గ్రాడ్యువల్గా ఎన్నికి తిరిగి చూసుకుంటే రూపాయి సేవ్ చేసుకునే దగ్గర ₹2 సేవ్ చేయగలుగుతారు మీరు. అన్లెస్ ఎవరు ఒకరు పుష్ చేయడం తప్పితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయం కాబట్టి. సో ఒకరు కంటిన్యూస్గా మనం పుష్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కరెక్ట్ ట్రాక్లో ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంటుంది, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకుండా. అంటే మీరు స్టార్ రేటింగ్స్ని అసలు పట్టించుకోవద్దు, దీనిలోకి నేను కంప్లీట్ ఆపోజిట్ అని కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సో ద బెస్ట్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే పర్ఫెక్ట్ పారామీటర్స్ ఏంటి? పర్ఫెక్ట్ పారామీటర్స్ అంటే ఫస్ట్ మనం క్లయింట్తో మనం మాట్లాడినప్పుడు కానీ ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అసలు ఫస్ట్ పాజిటివ్లు ఉన్నారు నెగిటివ్లు ఉన్నారు మనం చూడాలి. ఆల్రెడీ డెట్స్లో ఉన్నారు, నెట్ సర్ప్లస్ ఏం లేదు అంటే వాళ్ళు నెగిటివ్లో ఉన్నట్లు తప్పలేదు. మన మిడిల్ క్లాస్లో అందరికీ ఇదంతా కామనే. ఫస్ట్ మనం నెగిటివ్ నుంచి జీరోకి రావాలి, జీరో నుంచి పాజిటివ్కి రావాలి. సో ఈ ప్రాసెస్లో మనం హై రిస్క్ ఫండ్స్ని అవాయిడ్ చేయాలి. ఎక్కువ రిస్క్ అవసరం లేదు, లో రిస్క్ తీసుకోవాలి. ఫస్ట్ మనం క్యాపిటల్ అక్యుములేట్ చేసుకోవాలి. లాంగ్ డ్యూరేషన్ ఉన్న లోన్స్ కానీ డెట్స్ కానీ కంటిన్యూ చేయవచ్చు. అంటే హోమ్ లోన్ కానీ తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్నటివి 7%, 8% పర్ ఇయర్ ఉన్నటివి అవి కంటిన్యూ చేస్తూ దాన్ని ఎస్ఐపి త్రూ మనం విత్డ్రాల్ తీసుకురావచ్చు యూజింగ్ స్ట్రాటజీ. కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుని ఫస్ట్ జీరోకి రావాలి. జీరోకి వచ్చిన తర్వాత అప్పుడు గ్రాడ్యువల్గా రిస్క్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫండ్స్ లిక్విడిటీకి ఈజీగా ఉన్నాయని కూడా చూసుకోవాలి. సో ఇది వన్ షాట్ ఆన్సర్ కాదనమాట. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి, ఫండ్స్ అలొకేషన్ చేంజ్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఫండ్స్ కూడా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ కరెక్ట్ మ్యూచువల్ ఫండ్ని పిక్ చేయాలంటే అసలు ఎలా పిక్ చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఒక పర్సన్కి అతనంతగా అతను చేయడం అనేది చాలా రేర్. అంటే ఏమంటారు, ఈవెన్ దో అతను ఫినాన్షియల్ డొమైన్లో ఉన్నా సరే, అతనికి ఫినాన్షియల్ బేసిక్స్ అన్ని తెలిసినా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ వర్క్ అయినా కూడా చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అడ్వైజర్ని హైర్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి కన్ఫర్మేషన్ బయాస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సైకలాజికల్ ఎర్రర్ మనం చేసేది. మనం ఏదైతే ఒకటి నమ్మినాం అనుకోండి, దానికి తగ్గట్టే మనం తీసుకునే స్టెప్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఫర్ సపోజ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కూడా స్మాల్ క్యాప్స్ మంచిగా రన్ అవుతాయని వాళ్ళు నమ్మితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం స్మాల్ క్యాప్లోనే పెట్టేస్తారు. కానీ ఒక థర్డ్ పార్టీ అంటే ఒక బయట పర్సన్, ఒక అడ్వైజర్ కానీ మనకు వెల్ విషర్ ఎవరైతే వాళ్ళు మన గురించి అనాలిసిస్ చేసి చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ రిటర్న్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు పిక్ చేసుకునేటప్పుడు రిస్క్ అపెటైట్ని చాలా క్లియర్గా చూసుకోవాలి. లిక్విడిటీని ఎంత లిక్విడ్ చేసుకోగలుగుతాం అంటే స్మాల్ క్యాప్లో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే లాంగ్ డ్యూరేషన్స్ తప్పితే మనకి ఇమీడియట్గా తీసుకోవడానికి లాభం ఉండదు. అంటే తీసుకోవచ్చు కానీ మార్కెట్ వాలటిలిటీ ఉన్నప్పుడు నెగిటివ్లో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. రాదని కాదు, అది క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ ఏం కాదు, ఓపెన్ ఎండెడ్ ఫండ్సే. కాకపోతే లాంగ్ డ్యూరేషన్లో మాత్రమే పాజిటివ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చేసే ఇన్వెస్ట్మెంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ పెడుతున్నాం, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్స్ మనం డెట్లో పెడుతున్నాం లేకపోతే హైబ్రిడ్లో పెడుతున్నాము, దేనికోసం పెడుతున్నాము, క్లియర్ అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే ఫండ్స్ జోలికి వెళ్ళాలన్నమాట. అంటే కొంతమంది ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఒక ఇన్కమ్ కావాలి అని అనుకునే వాళ్ళకి సో యూజువల్గా ఎప్పుడు పర్ఫెక్ట్ టైం అంటారు? ఈరోజు పర్ఫెక్ట్ టైం ఈరోజు ఈ వీడియో చూసినాక. సో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మనం ఇంకొక వీడియోలో కూడా చెప్పాను. నేను ఏం చెప్తున్నా అంటే కాస్ట్ ఆఫ్ డిలే అనేది ఒకటి ఉంటుంది. సో చాలామంది ఈరోజు రేపు లేకపోతే 6 months తర్వాత మార్కెట్ రికవర్ అయిన తర్వాత మనకి మంత్లీ ఇన్కమ్ పెరిగిన తర్వాత లేకపోతే మార్కెట్ ఇంకా క్రాష్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి పెండింగ్ చేస్తూ ఉంటారు. ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక 20% 20,000 ఎస్ఐపి ఒక పర్సన్ 30 years చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, అదే పర్సన్ 25 years కాకుండా 28 yearsకి చేశాడు. సేమ్ పీరియడ్ 30 yearsకి చేసుకుంటూ వెళ్తే అతనికి కాస్ట్ ఆఫ్ డిలే వచ్చేసి 4 crores. సో అంటే డిలే చేయడం 3 years, కాకపోతే దాని ఇంపాక్ట్ 4 crores అతనికి. సో కాస్ట్ ఆఫ్ డిలే అనేది అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో నేను అందుకే ఏమంటానంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాపిటల్ ఎంతైనా సరే 500 rupees కానీ 5 lakh rupees అయినా సరే ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, కాస్ట్ ఆఫ్ డిలే అనేది కంప్లీట్గా జీరో చేయవచ్చు. సో ప్రాఫిట్స్ కానీ లాసెస్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎట్లా యూనిట్స్ అలొకేషన్ ఎక్కువ అవుతాయి లాస్ ఉన్నప్పుడు, కాబట్టి ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ గేమ్ అండ్ ఎవర్ గ్రీన్ ఉంటుంది అనమాట.
కంటిన్యూస్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఎంత లాంగ్ డ్యూరేషన్లో మీరు మ్యూచువల్ ఫండ్లో ఉండగలిగితే అంత బెటర్ అనమాట. యూజువల్గా ఈ ప్రాసెస్లో చేసే మిస్టేక్స్ ఏంటంటారు? ఇమీడియట్గా ఎగ్జిట్ కావడం, ఓకే, దట్స్ ద ఫస్ట్ బ్లండర్. కోవిడ్ తర్వాత నేను ఇమీడియట్గా చాలామంది దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మాకు 20% రిటర్న్స్ రావట్లేదు ఈ ఫండ్లోకి వెళ్ళి, అందుకే మేము ఎగ్జిట్ అయ్యాము అని చెప్పేసి అంటారు. అది కాదు ప్రాసెస్. 20%, 25% రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ అనేది ఏమంటారు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ కాదనమాట మ్యూచువల్ ఫండ్. 15% ఈజ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. లాంగ్ డ్యూరేషన్లో 10 years 15 yearsలో 15% తీసుకురావడం కూడా చాలా కష్టం యాక్చువల్గా. ఇది ఎవరు చెప్పరు, కానీ నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నా క్లయింట్స్కి నేను చెప్తాను 15 years వరకు నేను మీతో ఉండగలుగుతాను, ఆ కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తున్నాను. రైట్. 15 yearsలో 15% తీసుకురావడం కూడా చాలా కష్టం. కానీ చాలామంది 20%, 25% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని 2-3 yearsకే ఎగ్జిట్ అయిపోతారు. ఎంత కుదిరితే అంత లాంగ్ డ్యూరేషన్ ఉన్న విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి రిస్క్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోకపోవడం. ఓకే, వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలుగుతారు, 5% తీసుకోగలుగుతారా, 10% తీసుకోగలుగుతారా, 50% తీసుకోగలుగుతారు, అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్ వాస్ నైస్ అండి. మెయిన్గా ఏంటంటే రేటింగ్స్ విషయంలో అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసే పద్ధతిని ఎలా పిక్ చేసుకోవాలనే దాని గురించి కూడా మంచి అనాలిసిస్ అనేది కూడా చేయాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.